పర్ఫెక్ట్ అసలు నువ్వు తెరలాగే సినిమా షో వేయాలంటే జ్యోతి థియేటర్. జెంట్స్ కో లైన్ ఉండేది, లేడీస్ కో లైన్ ఉండేది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఇక నుంచి మన ఛానల్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. వాటి పేరే ఫ్లేవర్స్ ఆఫ్ సినిమా. ఈ ఫ్లేవర్స్ ఆఫ్ సినిమాలో మేము కొత్త సినిమాల గురించి మాట్లాడతాం, పాత సినిమాల గురించి కూడా మాట్లాడతాం, ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడతాం, రిలీజ్ అవ్వబోయే సినిమాల గురించి కూడా మాట్లాడతాం, ఎండ్ ఆఫ్ ద డే సినిమా గురించి మాట్లాడతాం. సినిమా గురించి మాత్రమే మాట్లాడతాం. So let's start Flavors of Cinema episode number 1. ఇప్పటి వరకు నువ్వు చూసిన మూవీస్లో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీతో స్టార్ట్ చేయాలంటే పిల్ల జమందా. ఓకే, అప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఇంజనీరింగ్. యూఆర్ ఇన్ టీనేజ్, రైట్? అంటే టీనేజ్ కాదు, చైల్డ్హుడ్ కూడా ఏమైనా? అంటే ఫస్ట్ నన్ను చైల్డ్హుడ్ నుంచి రమ్మంటా. చైల్డ్హుడ్ నుంచి చెప్పు. ఓకే, డన్. సో నా ఫస్ట్ చైల్డ్హుడ్ స్టఫ్ అయితే నువ్వే కావాలి సినిమా. ఓకే, ఏ క్లాస్ అప్పుడు నువ్వు? అప్పుడు ఆల్మోస్ట్ నేను 3rd or 4th బ్రో. ఓకే, సో చాలా ఎంగేజ్. ఓకే, మా పక్కన అంతా కూడా ఫుల్ హల్చల్ అవుతుంది. ఓకే, కావాలి సినిమా బాగుంది, చాలా బాగుంది అని. యూజువల్లీ బిందెల దగ్గర అమ్మల అందరూ మాట్లాడుకుంటారు కదా, బాగుందని. మా మమ్మీ వచ్చి మా డాడీని తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారు, నువ్వే కావాలి. డాడీ ఏముంటది అంటే, మా డాడీ ఓన్లీ స్టీరియో టైప్స్, ఓల్డ్ మూవీస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. లేదు, మనం వదలం కదా, సినిమా బాగుంది, సినిమా తెలిసింది. క్లాస్కి వెళ్ళగానే ఎవడో ఒకటి చూస్తాడు మా దాంట్లో, పవన్ గారు చూసి ఆడు మొత్తం నన్ను కూర్చోబెట్టి సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆగరా అనుకునే ఇంకా విన్నాం మొత్తం అంతా. అంటే అప్పుడు చాలా చిన్నప్పుడు కదా అసలు. వైజాగ్. ఓకే, వైజాగ్ విద్యోదయ స్కూల్. మాకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్ పక్కన పెట్టేసి ఇదే పని మాకు. వాడు చెప్తాడు, నేను నీట్గా వినాలి. అయితే నువ్వే కాదు ముందే చెప్పాడా? మొత్తం చెప్పేశాడు. అప్పుడు నాకు ఇంకా ఎక్సైట్మెంట్, వినాలి కమాన్, బాగా చెప్తాడు ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి ఏడుపు, నాకు ఆ సినిమా చూడాలి, నన్ను ప్లీజ్ తీసుకెళ్ళాలి, మా నాన్న ప్లీజ్ తీసుకెళ్ళాలంటే అప్పుడు సంగం సరతులో. అండ్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఆ టైంలో. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ సినిమా తాలూకా వాల్యూ ఏంటి అన్నది. ఆ టైంలో మనకు సినిమా నువ్వే కావాలి సినిమా లిటరలీ 2000 రిలీజ్. 1 year ఆడిన థియేటర్స్ కూడా ఉన్నాయి. విజయనగరం, మాది విజయనగరంలో రంజని థియేటర్లో ఆల్మోస్ట్ 200 days ఆ సినిమా. ఓకే, మ్యూజికల్ గా ఇప్పుడు అనగనగా ఆకాశం ఉంది, ఎంత పెద్ద నీకు తెలీదా? ఆ ఎమోషన్స్ అంటే ఇప్పుడు అంటే అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే సినిమాకి వెళ్ళాలి, అక్కడ చూసేయాలి, థియేటర్కి వెళ్ళాము అని నెక్స్ట్ డే వచ్చి మా ఇంట్లో చెప్పాలి, మా ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇదే కాన్సెప్ట్. కానీ అప్పుడు నేను చేసినప్పుడు ఏమైందని మాకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు ఆ సినిమా ఒకసారి మళ్ళీ చూస్తే అరే అప్పుడు నేను చాలా మంచి పని చేశాను అనిపించింది. ఎందుకు? అది బ్యూటిఫుల్ మూవీ బ్రో, యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. అది యాక్చువల్లీ నేను ఆ సినిమా థియేటర్లో చూడలే. ఓకే, నువ్వే కావాలి ఇప్పటికీ చూడలేదు నేను సినిమా. ఓకే, సో ప్రాబ్లం ఏంటి అంటే, సినిమా చూడాలి అంటే థియేటర్కి వెళ్ళాల్సిందే. నా సినారియో, నా లైఫ్ సినారియో ఏంటంటే, సినిమా చూడాలి అంటే థియేటర్కి వెళ్ళాల్సిందే. థియేటర్లో మిస్ అయ్యామా ఇంక అయిపోయినట్టే ఆ సినిమా. అవును. అంటే ఇప్పుడు నేను మిస్ అయిన సినిమాని దేన్నైనా టీవీలో చూసినా నాకు రిజిస్టర్ అవ్వదు బ్రెయిన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, గీతా గోవిందం అని సినిమా ఉంది, నేను థియేటర్లో చూడలే. ఓకే, నేను తర్వాత చాలాసార్లు ట్రై చేశా చూద్దాము టీవీలో అని, చూసా, కంప్లీట్ చేసినా కూడా నాకు రిజిస్టర్ అవ్వదు బ్రెయిన్ లో. ఓకే, లేదంటే మా థియేటర్లో చూస్తే మాత్రం కంప్లీట్ ఇంకా బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి, ఆ రోజు టికెట్ తీసుకున్న దగ్గర నుంచి సినిమా థియేటర్ బయటకు వచ్చిన ప్రతిదీ బ్రెయిన్ లో. అంటే నేను ఫస్ట్ సినిమా ఏం చూసానంటే మన బాలరామాయణం, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ గారు. అవును. సో ఆ సినిమా చూసా, నాకు అది కూడా గుర్తుంది. సో అదనమాట. సో యా, కంటిన్యూ. అదే ఆ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ డే మనం వెళ్ళి ఇంకా కాలర్ ఎగరేసి, అరే నేను చూసాను రా సినిమా అది. అండ్ నీకు బాగా నోటీస్ చేస్తే, జస్ట్ మన చిన్నప్పుడు, అంటే ఇప్పుడు లేదు ఆ సిచ్యువేషన్, కానీ చిన్నప్పుడు ఏదైనా థియేటర్కి వెళ్తే తెర లాగేవారు. నీకు ఐడియా ఉంది? మన భ్రమరామ మల్లికార్జున ఎప్పటికీ ఉంటుంది. అవునా? నేను నోటీస్ చేయలేదు. అంటే నేను వెళ్ళడం ఎప్పుడు లేట్గా వెళ్తాను, ఆ టైంకి ఆల్రెడీ షో స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో నోటీస్ మిస్ అయ్యింది. చిన్నప్పుడు ఆ తెర లాగడం కూడా ఒక టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ నాకు. గాయ లైక్ కిడ్కి 10 years కిడ్కి వాడిని అని నాన్న ఇలా తెరలాగుతారు, ఇలా సినిమా చూడాలి, కూర్చోవాలి, ఇంటర్వెల్లో పాప్కార్న్ వస్తుంది,
అంటే అవన్నీ ఆటోమేటికల్ వచ్చేస్తాయి, మనం వెళ్తే సరిపోతుంది అన్న ఫీల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ టైంలో ఆ తెర లాగడం, జ్యోతి థియేటర్ నీకు వైజాగ్ గుర్తుంటే పర్ఫెక్ట్. అసలు నువ్వు తెర లాగే సినిమా షో వేయాలంటే జ్యోతి థియేటర్ పక్క, అది మ్యాండేటరీ. అది దీని నెక్స్ట్ మూవీ నేను చాలా ఏడ్చిన తర్వాత తీసుకెళ్ళిన మూవీ అయితే మాత్రం చైల్డ్హుడ్. ఇంకా ఈ మూవీతో నాకు సినిమా అంతా అంతం అయిపోయినట్టే. నన్ను మా డాడీ తీసుకెళ్ళడం మానేశారు, నువ్వు సరిగ్గా చదవట్లేదు చెప్పేసి. అది పంచతంత్రం. ఏది కమల్ హాసన్ గారు ఆ ఫైవ్. నాకు ఆ టైప్ ఆఫ్ కామెడీ ఆ టైంలో వాళ్ళు ఎలా తీసారని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, దాన్ని ఏమంటారు, నీకు ఆ ఏజ్ లో జోక్స్ అర్థమయ్యా? అర్థం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే చెప్తాను కదా, ఫ్రెండ్స్ చూస్తారు, నేను చూడాలి, ఇదే లాజిక్. ఎక్కించి వదిలేశాడు. నీకు ఈ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం కోసం చెప్తాను, అసలు ఇంకా ఇక్కడ ఒకసారి నిల్చొని ఒకసారి మళ్ళీ కూర్చుంటాం. సో పంచతంత్రం నేను తీసుకెళ్ళమన్నాను. సంఘం మళ్ళీ సేమ్ సంఘం సరత్, మాకు మంచి సూటబుల్ ప్లేస్ నియర్ బై ఉంది మాకు, సంఘం సరత్ థియేటర్. వెళ్ళాం, చూసాం. అంటే ఆ టైప్ ఆఫ్ ఆ జోక్స్, ఆ సెటారికల్, అంటే ఇప్పుడైతే నీకు అది నిజంగా వన్ ఆఫ్ ద ట్రెండ్ అయ్యింది. కానీ ఒకప్పుడు హౌస్ఫుల్ ఇలాంటి సినిమాలు వచ్చి నీకు అది ఆ ట్రెండ్ అయ్యింది. వీళ్ళు అప్పట్లోనే తీశారు బ్రో. నువ్వు ఆ జోక్స్ ఆ సెటారికల్ వే చూస్తే ఏది నీకు మొత్తం అసలు ఇది ఒక సినిమా ఇలా తీస్తున్నా ఉండదు. నీకు అది ఇంట్లో ఏదో వాళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారు, ట్రిప్ ఏదో జరిగింది, ఇంక పట్టుకెళ్ళారు, ఇంకా అది ఇంక ఇదే హడావిడి. హ్యూమర్ మామూలు హ్యూమర్ కాదు అసలు. అంటే నేను పంచతంత్రం ఎప్పుడు చూసాను అనుకున్నాను? లాక్డౌన్ లో. ఇప్పుడు లాక్డౌన్ లో, మొన్న లాక్డౌన్ లో చూసా. ఓకే. కానీ అంటే అర్థమయ్యి, ఇప్పుడు లాక్డౌన్ అనేసరికి అరౌండ్ 25-28 కదా, ఆ ఏజ్ లో పీక్ అనమాట. కామెడీ మామూలు కాదు అసలు. అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అప్పట్లో ఎక్కువ వచ్చేవి. సందడి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఆ కైండ్ ఆఫ్ మూవీస్. తిరుపతి వెంకటేష్. సో అలాంటి మూవీస్ ఎక్కువ వచ్చేవి. అఫ్ కోర్స్ ఇప్పుడు తగ్గిపోయి. ఓకే, సో అది కైండ్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ రైటింగ్స్ అసలు ఐఎమ్ స్టిల్ ఇంప్రెస్ విత్ దట్ కైండ్ ఆఫ్. ఓకే, పాతప్పుడు ఆ మూవీస్ లో ఆ రైటింగ్ చూసిన తర్వాత ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్రిగేస్డ్. ఓకే, ఆ తర్వాత నా సినిమా ఇంకా సినిమాకి తీసుకెళ్ళాలని ఆగిపోయింది. మా డాడీ క్లోజ్ చేస్తాను. ఓకే, నీవేమన్నాయి? నాది చైల్డ్హుడ్ లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే అన్నమయ్య నేను 2 సార్లు చూసా. థియేటర్. అన్నమయ్య థియేటర్ చూసావా? అన్నమయ్య 2 సార్లు చూసా థియేటర్ లో. నన్ను నమ్ము, నువ్వు అదృష్టవంతుడు బ్రో. ఆ సినిమాని నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద చూసావు. అండ్ లాస్ట్ సుమన్ గారు దేవుడిలా కనబడినప్పుడు నువ్వు అది ఎక్కడ చూసావు చూడు, నీ జన్మ ధన్యం అయిపోయింది అంతే. అదే అంటే నేను 2 సార్లు చూసా థియేటర్లో యాక్సిడెంటల్ గా. సో ఫస్ట్ బాలరామాయణం, నా ఫస్ట్ సినిమా బాలరామాయణం చూశాను. బాలరామాయణం చూసిన తర్వాత అన్నమయ్య చూశాను. మా మదర్ వేరే ఇంటి ఎదురుగుండా ఎవరో సినిమాకి వెళ్తుంటే ఆ పిల్లలతో పాటు వాళ్ళ ఫాదరు వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు, చూశాను. ఆ తర్వాత అన్నమయ్య వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి వెళ్ళింది. అప్పుడు ఇలాగా థియేటర్లోకి ఫుడ్ తీసుకెళ్ళకూడదు, ఇచ్చేయకూడదు, వచ్చేయకూడదు, ఇలాంటివి లేవు అప్పట్లో. సో మా వాళ్ళు ఏంటంటే డబ్బాల్లో పులిహార చేసి తీసుకెళ్లారు థియేటర్లోకి. ఇంకా ఫ్యామిలీ నేను కూర్చొని అన్నమయ్య చూస్తా. అన్నమయ్య అంటే నాకు ఎప్పటికి గుర్తా సీను. అంటే ఆ 2 సార్లు చూడలేదు, తర్వాత ఇప్పటివరకు అన్నమయ్య చూడలేను. ఒకనొక పొజిషన్లో నాగార్జున గారిని గొలుసులతో కట్టేస్తారు అనమాట. అన్నమయ్యని కట్టేసి, అంటే మోహన్ బాబు హింసిస్తుంటారు నాగార్జున. ఆయన మీద పాట రాయమని కోరిక ఆయనకి, మోహన్ బాబు గారికి. అది వచ్చి చెప్తారు, నా స్వరం ఇంకా ఓన్లీ దేవుడికి అంకితం. అయితే ఆ సీన్ నెక్స్ట్ వస్తుంది. ఇంక ఇలా ప్రతి సీన్ నేను మా అమ్మాయికి ముందే చెప్పేస్తున్నా. అంటే అప్పుడు ఎంత ఏజ్, 5 years 6 years అంతే. నేను ఫస్ట్ చూసిన మూవీని గుర్తు పెట్టుకొని మళ్ళీ రెండోసారి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళకి ప్రతిదీ చెప్పేస్తున్నాను అనమాట. అప్పుడు మా నాన్నకి అర్థమైంది. అప్పుడు ఫస్ట్ టైం అండి. అప్పటి వరకు నేను పెద్ద ఎర్రోని అనుకునేవాడు మా నాన్న. ఓకే, అప్పటి నుంచి నీకు జ్ఞాపక శక్తి ఉంది, వీడికి బుర్ర ఉంది, వీడికి మెమొరీ పవర్ ఉంది. ఓకే, బట్ వీడికి చదువు రాట్లా. అది బిగ్గెస్ట్ కంప్లైంట్ అనమాట. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఆ తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాస్టర్.
మాస్టర్ ఏంటంటే టికెట్లు అయిపోయి హౌస్ఫుల్. జెంట్స్కో లైన్ ఉండేది, లేడీస్కో లైన్ ఉండేది థియేటర్లో. అవును. అయితే నిలబడ్డాం, మాస్టర్ లైన్లో నిలబడి టికెట్లు అయిపోయి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందరూ ఏమంటారు, టికెట్లు అయిపోతాయి, హౌస్ఫుల్ అయింది. ఆడు కూడా బయట బోర్డు పెట్టాడు, హాలు నిండినది అని పెట్టాడు. సో హౌస్ఫుల్ అయిపోయింది అని చెప్పి మా నాన్న కూడా ఒరే హౌస్ఫుల్ అయిపోయిందంటే 10 అన్న. నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నేను సినిమా చూడడానికి వచ్చాం, ఈరోజు పెద్ద టీవీ అనేవాడిని నేను, పెద్ద టీవీ మీద చూస్తాం సినిమాని అనేసరికి హౌస్ఫుల్ అంటే నాకు అర్థం కాలేదు. రిటర్న్ వెళ్తాం అడిగా మా నాన్న, హౌస్ఫుల్ అంటే ఏంటి? హౌస్ఫుల్ అంటే థియేటర్లో కొంత కెపాసిటీ ఉంటుంది కదా, ఇంతమంది పడతారు కదా, వాళ్ళందరూ ముందే టికెట్లు కొనేసుకుంటారు, వాళ్ళకి సినిమా వేస్తారు. మరి మనకు అన్న, మన దగ్గర టికెట్లు లేవు, మన దగ్గర మనం వెళ్ళడానికి చోటు లేదు అక్కడ, సో వెళ్ళిపోతాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి సినిమా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళందరినీ పంపించారు. మరి అప్పుడు హాల్ ఎంటీ అయిపోద్ది కదా, అప్పుడు మనకి సినిమా వేస్తారు కదా, పదండి వెళ్ళి మన సినిమాలో కూర్చున్నాం, వెయిట్ చేద్దాం. అప్పుడు మా నాన్న నన్ను కన్విన్స్ చేసి, ఇలా కాదు, మళ్ళీ రేపు వద్దాం, ఈరోజు ఈ సినిమా అయిపోగానే థియేటర్ క్లోజ్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి నిద్రపోతారు. మేము వెళ్ళింది ఫస్ట్ షోకి అనమాట. సో సెకండ్ షో అనేది ఒకటి ఉంటుందని నాకు తెలీదు. ఓకే. సో వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుకుని పోతారు, మళ్ళీ మనం రేపు వద్దాం అని చెప్పి రేపు తీసుకెళ్ళారు. ఆ మర్నాడు తీసుకెళ్తే అప్పుడు టికెట్లు దొరికాయి. సో 19 అప్పుడే ఏంటంటే చిరంజీవిది థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా అనుకుంటా మాస్టర్. కానీ అప్పటికే నేను హిట్లర్ అబీబీ సాంగ్ ఉంది, అబీబీ సాంగ్ స్టెప్ వైరల్ అనమాట. సో హుక్ స్టెప్స్ అని ఇప్పుడు అంటున్నారు కదా, బిగ్గెస్ట్ హుక్ స్టెప్ అది. సో అది విపరీతంగా అబీబీ సాంగ్ ఇవన్నీ చూసి నేను ఏంటంటే చిరంజీవి అంటే ఇంకంతే డాన్స్. చిరంజీవి సినిమా ఎలా ఉండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 years వరకు నాకు సినిమా మీద జడ్జిమెంట్ లేదు. ఇంక చిరంజీవి సినిమా ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా నాకు చిరంజీవి అనే పర్సన్ తెర మీద కనిపిస్తే సెలబ్రేషన్ అంతే. అంటే సినిమా అంటే ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఉంది, జడ్జిమెంట్ ఉంది, కానీ థియేటర్లో చిరంజీవి సినిమా చూస్తున్నంతసేపు నాకు జడ్జిమెంట్ రాదు. ఇప్పుడు కూడా ఇప్పటికీ నేను థియేటర్లో చిరంజీవి సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎలాంటి జడ్జిమెంట్ ఉండదు, నేను మురిసిపోతుంటా అంతే. చిరంజీవిని బిగ్ స్క్రీన్ మీద చూసి మురిసిపోవడం ఇంకంతే. మురిసిపోయి బయటకు వచ్చిన తర్వాత రీకలెక్ట్ చేసుకుంటాం, అప్పుడు వస్తుంది జడ్జిమెంట్ అంతే. మిగిలిన సినిమాలకైతే నేను బోర్ కొడుతుంది, ఇక్కడ సినిమా బాగుంది, ఇక్కడ అసలు సినిమా చిరంజీవిని బిగ్ స్క్రీన్ మీద చూసంటే ఇంకా నాకు లోపల కొయ్యి డాన్స్లు అనమాట. అది ఏదైనా అంటే ఒకనొక టైంలో సినిమా రియాలిటీ నాకు అర్థం కాని టైంలో ఎలా ఉండేదంటే, నా మైండ్, నువ్వు టికెట్ డబ్బులు తీసుకొని 2.5 hours చిరంజీవి ఫోటో వేయి స్క్రీన్ మీద, సీన్లు డాన్స్, చిరంజీవి ఫోటో చూపించి 2.5 hours నా స్క్రీన్ మీద, ఐ విల్ ఎంజాయ్ ఇట్. అంత పిచ్చికి వెళ్ళిపోయింది అనమాట బ్రెయిన్ అది. ఓకే. ఆ తర్వాత చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమా ఆపేశారో దెన్ ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ మహేష్ బాబు. ఓకే. అంతే, నాకు పాకెట్ మనీ ఇస్తారా, పాకెట్ మనీ స్లోగా ఖర్చు పెట్టుకుంటూ ఇంత మిగిలింది మీరు సినిమాకి వెళ్ళిపోవాలి. ఓకే. ఇంకా అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయింది, సాంగ్ రాదు, ఒక్క సాంగ్ రాదు, ఆల్మోస్ట్ 1/2 hour